తెలుగుదేశం 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 జోహార్ అన్న ఎన్టీ రామారావు జోహార్ అన్న ఎన్టీ రామారావు జోహార్ అన్న ఎన్టీ రామారావు వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బోర్ల రామాంజనేయులు గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి బొర్ల రామాంజనేయులు గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై కూటమి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై తెలుగుదేశం ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి పనులు పునఃప్రారంభం చేయటం కోసం విచ్చేసిన సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో ఈ గోరంట్ల గ్రామంలో భాష్యం స్కూల్ కాడ అందరూ కలిసి ఒక బస్సు ఏర్పాటు చేసుకొని స్వయంగా అందరూ కూడా ఈ యొక్క కూటమికి మద్దతుగా మా వంతు మద్దతుగా అందరం కూడా తెలియజేయడం కోసం ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవడం కోసం మేమందరం స్వశక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేస్తున్నాం. అట్లాగే 57,000 కోట్ల పనులకి శంకుస్థాపన చేయడానికి భారత ప్రధానమంత్రి గారు విచ్చేస్తున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం విచ్చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని రాజధాని నిర్మాణం కొరకు మహాకూటమి మహాకూటమిలో ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా డాక్టర్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమరావతి అనే మహానగరాన్ని నిర్మించడానికి ఈరోజు బలమైన ముహూర్తం పెట్టుకొని ఈ పనులన్నీ ప్రారంభించిన సందర్భంగా వాళ్ళు ఎంత అభివృద్ధి చేయడానికి ఇచ్చేశారో మేము కూడా కింద స్థాయిలో కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా మా వంతు కృషిగా ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా రాబోయే ఏ యొక్క కాల దీంట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేమందరం మద్దతు తెలియజేసి ఈ యొక్క నగరాన్ని, అమరావతి నగరాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. ఈ నగరాన్ని పునఃప్రతిష్ఠ చేసి నాకు తెలిసి ఈ ప్రత్యేకంగా మనం ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించుకోవటం ఇదే. ఈ యొక్క నగరాన్ని నిర్మించుకొని మన కళ్ళారా చూసి భావి తరాలకు బాసటగా నిలిచే ఈ అమరావతి రాజధాని దినదినాభివృద్ధిగా చెందాలని కోరుకుంటూ మాకు వీళ్ళందరూ సహకారం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై రామాంజనేయులు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై నరేంద్ర మోడీ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతిని ఒకే రాజధాని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు కాదని 5 సంవత్సరాలు మన అజ్ఞాతంలో ఉంచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ గుణపాఠానికి చంద్రబాబు నాయుడు గారి కూటమిగా ఏర్పడి మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరి అహర్నిశలు కృషి చేసి మరి 9 నెలల్లో మోడీ గారిని రెండోసారి తీసుకొచ్చి మరి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనకి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మోడీ గారు. మరి అందరం కూడా ఈ మోడీ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఎన్నో నిధులు రావడానికి కూడా మనవంతు కూడా జన సమీకరణ చేసి మరి మోడీ గారికి ఇంతమంది జనం వచ్చాము, మా ఆంధ్రప్రదేశ్కి ఇట్లా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అని మన నిరసన ద్వారా తెలియజేసి ప్రజాస్పందన మనం తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వెంకటరావు గారు, కిషోర్ గారు తదితర నాయకులందరూ కూడా మరి కూటమి అనేది కలుపుకొని మరి ఇలానే మన 5 సంవత్సరాలు కూడా కూటమి కలుపుకొని మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనందరం కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేశాడో అదే యొక్క స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలన్నటువంటి మంచి ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అలానే ఆయనకి వేడినీళ్ళకి చన్నీళ్లతోనే ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మోడీ గారిని తీసుకురావడం అనేది
మన అందరి యొక్క అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం ఇది. ఈ అదృష్టాన్ని మనందరం కూడా మరి చేజెక్కించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం పాటుపడాలని, మరి అమరావతి రైతుల యొక్క బాధలను కూడా తీర్చి మరి అమరావతి పునర్నిర్మాణ పనుల్లో ఈ రోజు విజయవంతం కావాలని మనందరం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై పవనన్న, జై పవనన్న. ఓకే సార్. అమరావతి వర్ధిల్లాలి, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై చంద్రన్న. పునరు మళ్ళీ మా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు మన అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది. ఈ వైభవం చూస్తానికి ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు. ఈ తండోపతండాలకి నరేంద్ర మోడీ గారి గారి, చంద్రబాబు నాయుడు గారి, మన పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారని ఈ జనాలు చూసి ఎంతో ఉత్సాహంగా ఇంతమంది జనాలు వచ్చారా, ఇంతమంది ఇంత అభిమానం ఉందా అనే తట్టు మన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా మేము అమరావతి వెళ్తున్నాం, మేము అమరావతి వెళ్తున్నాం, మేము అమరావతి వెళ్తున్నాం అని ప్రజలు ఎక్కడ చూసినా వాళ్ళ గొంతు అలా కనిపిస్తుంది. మేము ఎక్కడికయ్యా అంటే మేము వెళ్తుంది అమరావతి. ఎక్కడికమ్మా అంటే అమరావతి మన రాజధాని. మన రాజధాని ఎక్కడుందంటే ఇప్పుడు అమరావతి అని చెప్పుకుంటాం. ఇవాళ మన గర్వంగా చెప్పుకుంటాం, మన బిడ్డలు చెప్పుకుంటారు, రేపు భావితరాల పిల్లలు చెప్పుకుంటారు మనకి అమరావతి ఒక రాజధాని ఉందని చెప్పేసి. ఈ రాజధాని కోసం మనం ఎంత ఆరాటపడ్డామో ఇవాళ మనకి ఆ కర్తవ్యం నెరవేరుతుంది. ఇవాళ మనకి పూర్వ వైభవం వచ్చింది. మనకి రాజధాని అంటే ఏంటో అనుకున్నారు. రాజధాని అంటే ప్రజలకి ఉపయోగపడింది. ఎంతోమంది విద్యార్థులకి, యువతకి ఎన్నో కంపెనీలు వస్తాయి. ఆ ఎదవగా తెలియదు జగన్మోహన్ రెడ్డికి అమరావతిని నాశనం చేశాడు. ఇవాళ మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశారండి మన చంద్రబాబు నాయుడు గారు. జై చంద్రన్న, జై జై చంద్రన్న. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజ. ఊరంట్ల గ్రామ నడిబొడ్డులో సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎదురుగా ఉన్నాం. దీనికి ఎండా ఊపి ఈ బస్సుని ఊర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయనటువంటి ఈ బస్సుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేనకు సంబంధించిన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, టీచర్స్ కాలనీ, మల్లికార్జునపురం కాలనీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఊరంట్ల ఎక్స్ సర్పంచ్ ఎర్రచెట్టు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఎండా ఊపి సాయిబాబా గుడి ముందు నుండి బస్సుని బయలుదేరడం అమరావతి రాజధానికి పంపించడానికి వారి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. అందరం కూడా వారి ఆశీస్సులు తీసుకొని ముందుకు బయలుదేరి వెళ్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ.
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ నరుపు శవ